హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. హలో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. అది చేయాలంటే మీరు ఫస్ట్ ప్రీసెట్ లింక్, బీట్మర్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్మోషన్ యాప్లోకి అనేది ఆ బీట్మర్కు సీక్రెట్స్ అని ఇంపోర్ట్ చేసుకోండి. అక్కడ మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ అనేది మీకు పైన స్క్రీన్ మీద ఇస్తాను, చూసి కరెక్ట్గా వీడియో చివరి వరకు చూస్తే మీకు పాస్వర్డ్ అనేది ఉంటుంది. అది ఎంటర్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేస్తే మీకు పైన బీట్మర్ లింక్, సీక్రెట్స్ లింక్ అని చెప్పి కనబడతాయి. ఆ రెండింటిని మీరు ఫస్ట్ బీట్మార్క్ అనేది ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్స్లోకి వెళ్తే బీట్మార్క్ బై వీడియో టెక్ ప్రదీప్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఎలా వస్తుంది, సేమ్ ఇలాగే వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ వీడియోకి మొత్తం 1 2 3 4 5 6 గైస్ మ్యాక్సిమం 17 పిక్స్ దాకా ఉపయోగపడతాయి. ఒకే పిక్ టూ టైమ్స్ పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే పిక్స్ అని యాడ్ చేసుకుంటున్నాను. బీట్మార్క్ మధ్యలో పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం పిక్ ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం పిక్స్ అనేది ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను విజయ్ దేవరకొండది, రష్మికది పిక్స్ అయితే వెడ్డింగ్ యానివర్సరీ కింద తీసుకుంటున్నాను. నార్మల్గా తీసుకుంటున్నాను గైస్, అంటే శాంపుల్ తీసుకుంటున్నాను. మొత్తం 17 పిక్స్ కాబట్టి సారీ గైస్, 18 పిక్స్ అనుకుంటా, కరెక్ట్గా తెలియదు. గైస్ పిక్స్ అని యాడ్ చేసుకున్నాను. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఏరియస్ ఉంది కదా, ఈ ఆల్ ఏరియస్ మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు యాడ్ చేసుకునే మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా అని డిసైడ్ చేసండి. సెలెక్ట్ చేసుకుని వీడియో చివరి వరకు వచ్చండి. వీడియో చివరి వరకు వచ్చి కింద లెఫ్ట్ కార్నర్ బాటంలో ఎక్స్టెండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చివరి వరకు వచ్చేస్తే ఫోటోస్ అన్ని చివరి వరకు వచ్చేస్తాయి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు బీట్మార్క్ మధ్యలో అనేది ఒక ఫోటో కట్ చేసుకోవాలి. నాకైతే ఇప్పుడు ఈ లేయర్ ఉందంటే నాకు రైట్ సైడ్ అవసరం లేదు కాబట్టి ఈ బీట్మార్క్ ఇక్కడ వరకే కావాలి కాబట్టి ఇంకా నేను ఇది క్లిక్ చేసుకున్నాను. ఇది క్లిక్ చేస్తే రైట్ సైడ్ కట్ అయిపోద్ది. అదే నాకు ఇది లెఫ్ట్ సైడ్ వద్దు, నాకు లెఫ్ట్ సైడ్ ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కట్ అయిపోద్ది. మళ్ళీ క్లిక్ చేస్తే రైట్. అలా పిక్స్ అన్నీ అయితే మీరు కట్ చేసుకోండి. పిక్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక్కో లేయర్ని ఫిల్ కాంబినేషన్ ఏరియా చేయాలి. మీరు ఇప్పటిదాకా యాడ్ చేసుకున్న పిక్స్ అన్ని మీరు ఫిల్ కాంబినేషన్ ఏరియా చేయాలి. ఎలా చేయాలంటే ఇప్పుడు ఏదైనా ఒక లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వీడియో స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. అలా ప్రతి పిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం, పైన ప్లస్ ఇచ్చాను, ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసుకోవడం, అలా చేసండి. గైస్ పిక్స్ అన్ని ఫిల్ కాంబినేషన్ అయితే చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మళ్ళీ సీక్రెట్స్లోకి వెళ్ళండి. సీక్రెట్స్లోకి వెళ్ళి అక్కడ మీకు కిందకి వచ్చేస్తే మీకు ఫస్ట్ లేయర్ కనబడుతుంది కదా, ఫస్ట్ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. గట్టి ప్లస్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని పైన ప్లే బటన్ పక్కన యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కాపీ లేయర్ ఉంటుంది. కాపీ లేయర్ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే గైస్ బీట్మార్క్లోకి వెళ్ళండి. మళ్ళీ బీట్మార్క్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అనేది వదిలేండి. అలా ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇంకోటి వదిలేండి. అలా 3 సెలెక్ట్ చేసుకుని మొత్తం 3 సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 లేయర్స్ వదిలేండి. 2 లేయర్స్ వదిలేసి మళ్ళీ ఇంకో 3 సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 అలా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 లేయర్స్ వదిలేండి. అంతే గైస్. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లే బటన్ పక్కన యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మూమెంట్ ట్రాన్స్ఫర్ ఆపేసుకోండి, కలర్ అండ్ ఫిల్ ఆపేసుకోండి. ఓన్లీ ఎఫెక్ట్స్ ఈ 2 మాత్రం ఉంచుకొని పేస్ట్ చేసేయండి గైస్. చూడండి ఎలా వస్తుందా. అలా మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత సీక్వెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కింద నుంచి సెకండ్ లేయర్ ఉంటుంది కదా, సెకండ్ లేయర్ అనేది ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. గట్టి ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ పక్కన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే కింద కాపీ లేయర్ ఉంటుంది, సెకండ్ది కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చండి. బీట్మార్క్లోకి వెళ్ళండి. బీట్మార్క్లో ఏం చేస్తారంటే మళ్ళీ ఇందాక ఏ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని మానేసారో ఆ ఫొటోస్ ఇప్పుడు మధ్యలో ఏ ఫొటోస్ ఉన్నాయో అసలు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అలాగా 3 సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక పెద్ద లేయర్ ఉంటుంది,
ఆ లేయర్ అయినా ఆపండి, సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకో 3 లేయర్స్ అయినా మళ్ళీ అలా సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 మళ్ళీ ఒక పెద్ద లేయర్ ఉంటుంది ఆపండి. ఇది కూడా ఏం చేస్తారంటే పైన ప్లే బటన్ పక్కన యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఇవన్నీ ఆపేసి ఓన్లీ ఎఫెక్ట్స్గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే చూడండి అలా వచ్చిందా. అండ్ ఒకసారి పేస్ట్ లేయర్ చేయండి, చూడండి అలా వచ్చిందా. గ్యాస్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ సేకపడిసరికి వెళ్ళిన తర్వాత కింద నుంచి థర్డ్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అని సెలెక్ట్ చేసుకొని ఇందాక సేమ్ కాపీ లేయర్ అని కాపీ చేసి మళ్ళీ బీట్ మార్కులకు రండి. బీట్ మార్కులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇందాక ఏదైతే మధ్యలో ఒక లేయర్ అనేది వదిలేసారో ఆ లేయర్ అనేది మీరు పేస్ట్ చేసుకోండి. ఇందాక ఈ లేయర్ తర్వాత ఈ లేయర్, ఈ 2 లేయర్స్ అనేది మనం వదిలేసాము. ఈ 2 లేయర్ని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అని చేయాలి. కలర్ ఫిల్ అవుట్ ఆపేసుకొని పేస్ట్ లేయర్ అని చేసేయండి, బాగుంటుంది. గ్యాస్ వీడియో సెంటర్ సైడ్కి వెళ్ళింది కాబట్టి మూమెంట్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా రైట్ సైడ్ ఇలా స్వైప్ చేయండి, సెంటర్కి వచ్చేది. గ్యాస్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మళ్ళీ సీక్వెన్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ 3 లేయర్స్ అని యాడ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ ఉంది కదా, లేయర్ని కాపీ లేయర్ చేసుకోండి. గ్యాస్ కాపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది. బీట్ మార్కులు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 ఇవన్నీ యాడ్ అయిపోయి యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఇక్కడ నుంచి మనం యాడ్ చేయలేదు గ్యాస్, డబుల్ బీట్ మీరు ఉంది కదా అక్కడ వరకు వచ్చింది. డబుల్ బీట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఏ ఫిక్స్ అవుతున్నాయో ఆ ఫిక్స్ అన్నట్లని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్ మూమెంట్ ట్రాన్స్ఫర్ ఆపేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. చూడాలి వచ్చిందా. మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే సేకపడిసరికి అండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చివరి లేయర్ ఉంది కదా, హ్యాపీ యానివర్సరీ అని ఉంటుంది. ఈ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎస్ ఈ లేయర్ అని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చింది. బీట్ మార్కులు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే పేస్ట్ చేయాలి. ఈ లేయర్ మీరు పేస్ట్ లేయర్ చేయాలి. చూడండి అలా వచ్చేస్తుందా. పేస్ట్ లేయర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, చాలా సింపుల్ గా ఇలా ఎండగా వచ్చేది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ సీక్వెన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇందాక నుంచి ఈ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోలేదు, లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుని వేసి ఇందాక సేమ్ కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ 8 లేయర్స్ ఉంటుంది. 8 లేయర్స్ కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 8 లేయర్స్ ఉంటుంది. 8 లేయర్స్ అనేది పేస్ట్ చేసుకోండి. గైస్ వీడియో చివరికి వెళ్ళిపోద్ది. గైస్ ఇక్కడ కింద మీరు చూసినట్టంటే ఫస్ట్కి వచ్చేస్తే కెమెరా ఆన్ అని ఉంటుంది, దాన్ని మీరు ఆన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే పైన ఇందాక ఎక్కడైతే పేస్ట్ లేయర్ కాపీ లేయర్ చేసుకున్నారో దాని పక్కన ఒక స్క్వేర్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కెమెరా అని ఉంటుంది. ఇక్కడ కెమెరా గ్రీన్ కలర్ పెట్టుకొని ఆన్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో చివరికి చూసే కాబట్టి మీకు నచ్చితే లైక్ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్.